ఇట్లా ప్రభుత్వ పనితీరు ఎట్లుందా? అంటే గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి చాలా తేడా ఉందన్న. ఏం తేడా పాత ప్రభుత్వంకి కొత్త ప్రభుత్వం? నిరుద్యోగుల వర్కులు మట్టుకి పనిచేసేవాడి కార్యక్రమాల వారికి చాలా తేడా ఉంది. పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న. ఇసుక కానీ ఇబ్బందులు ఇసుక రేటు ఇంతకు ముందు కనుక ఇప్పుడు కనుక చూసుకుంటే చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఎంత అన్న, లారీకి ట్రాక్టర్ ఇంతకుముందు 1000 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు ఎంత ఉంటుంది? 5000 6000 పైన అడుగుతున్నారు. 5 రెట్లు 5 రెట్లు. ఏం బతుకుతాం నిరుద్యోగులు చెప్పండి. ఇప్పుడు నేనున్నానన్నా, నేను సాయంత్రం కూడా అంతకుముందు ఆటో వేసుకునేవాడిని, 500 400 కూలి చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు వ్యాపారం పెట్టుకున్నా కానీ ఏం లేదు, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. ఎంతమంది నూనె ప్యాకెట్ ఎంత అన్న? ఇప్పుడు నూనె ప్యాకెట్ ఎంత? ఎన్ని రెట్లు పెరిగింది నూనె ప్యాకెట్? 2 రెట్లు పెరిగింది. అంతకుముందు ఎంత రుచి గోల్డ్ 50 రూపాయలు, ఇప్పుడు ఎంత 100 రూపాయలు, 120 రూపాయలు మొన్నటిదాకా, ఇప్పుడు 110 రూపాయలు. సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత? 150 రూపాయలు నడుస్తుంది. ఇవన్నీ అధికారులకు తెలీదా? తెలుస్తాయి వాళ్ళకి, వాళ్ళకి ఏం చేయడం లేదు. ఏం చెల్లితే పై అధికారులు వాళ్ళకి పైనుంచి వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు. పైన వాళ్ళకన్నా తెలీదా ఈ విషయము? తెలుస్తుంది, తెలియకుండా ఎట్లా ఉంటుంది తెలుస్తుంది. కానీ ఏం చేస్తావు, పైనుంచి ప్రెజర్ ఉంటుంది కింద ఉన్న వాళ్ళకి, మరి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిందే కదా. పైన వాళ్ళేమో వేసే అంటారు మా రేట్లు. అంతే. ఇప్పుడు పైనుంచి ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన సైడ్ చూసుకుంటే వాళ్ళకి బాగానే నడుస్తున్నాయి అన్నీ బాగా. అదేమంటే ఇక్కడ మన ఎమ్మెల్యేల గారికి మంత్రులు గారికి అందరూ ఎవరు చూసినా కానీ అంత లేదన్న సరిగ్గా. మన ఎమ్మెల్యే గారు గిరిధర్ గారా, ఆయన మొదదాకా ఆయన లైవ్ ఇప్పుడు మనకు ఆయన యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుకున్నాగా, ఆయనకి బాగానే చేస్తారు. ఇప్పుడు తిరుగుతున్నారా గుంటూరులో? రాలేదన్న, ఇక్కడ మా ఏరియాకి అయితే ఇంతవరకు రాలేదు. లేదు. యేసురత్నం గారు మంచివారు అని చెప్తున్నారు. అంటే మంచి అయితేనేనా అంటే ఇక్కడ దాకా అయితే ఎవరూ రాలేదు నాకు తెలిసినంత వాటికి. నేను పుట్టి పెరిగింది ఈ ఊరే, నాకు 34 సంవత్సరాలు, నేను పుట్టి పెరిగింది ఈ ఊరే. ఇంతవరకు ఎవరు వచ్చి ప్రతి ఇంటికి ఏంది పరిస్థితి ఎట్లా ఉంది, మన తోట చంద్రశేఖర్ గారు జనసేన తరఫున పోటీ చేశారు కదా, ఆయన ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినారు బీఆర్ఎస్, ఆ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్గా పోటీ చేశారు. మరి గుంటూరు ప్రజలు ఆయన్ని స్వాగతిస్తారా అంటే ఇప్పుడు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఆయన చేసిన ఆ పార్టీలో ఎట్లా చేశాడో పని మనకైతే తెలియదు. అసలు మీకు తోట చంద్రశేఖర్ గారు తెలుసా? తెలియదు అన్న మాకైతే. ఎవరు అయితే ఇక్కడి వరకు ఎవరు రాలే ఇంతవరకు. ఇంటింటికి అని చెప్పి పోస్టర్లు అంటిస్తున్నారంట వచ్చి వాలంటీర్లు. ఎమ్మెల్యేలు అయితే ఎవరు రాలే ఇంతవరకు. పోస్టర్లు అయితే అంటించుంటున్నాయి ఇంటికి. మా ఇళ్ళ దగ్గరికి అయితే ఎవరూ రాలా. వాళ్ళు వస్తారా? ఏం స్టేటస్? రావట్లేదు. అసలు ముందన్నా వచ్చినారా? రాలేదు. ఇంకా రాలా లేదు. ఇప్పుడు నిత్యావసర సరుకులు మానవుడు పని చేసుకునే వాళ్ళకి ఏదైనా తక్కువ వచ్చేటట్టు అయితే బాగుంటుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ వంట నూనె మీరు ఎట్లా మీకు బండి జరిగేది ఏం పరిస్థితి? ఏం చేస్తామన్నా మరి? ఈ బండి కూడా వాళ్ళు ఇచ్చిన నిధులతోనేనా, మీ సొంత నిధుల? సొంతేనన్నా. నేను 50,000 పెట్టుబడితో పెట్టుకున్నాను. ఈ సబ్సిడీ కింద ఇచ్చేసాను. ఏం లేదన్నా, ఏమీ లేదు. ఏంటంటే సాయంత్రం పూట ఏదో కూలి 400 500 భార్య. ఆయనేమో 175కి 175 స్థానాలు గెలుస్తా అంటున్నాడు. అంటే గెలుస్తానంటే ఇప్పుడు ఆయన ఎట్లా చేశాడో ప్రజలకే తెలిసిద్ది, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉన్న ప్రజలకు తెలిసిద్ది కానీ మనకు తెలియదు కదా. ఆయన పనితీరు ఇప్పుడు అడుగు చేసిన పనితీరు ఎట్లా ఉంటే దాన్ని బట్టి స్వాగతిస్తారు ప్రజలు కూడా. వాళ్ళకి ఇప్పుడు మార్పు కావాలా? కంపల్సరీగా అయితే మార్పు కోరుకుంటున్నారు జనం. థ్యాంక్ యూ. మార్పు అయితే కోరుకుంటున్నారు. పేటలో పోదాం. నమస్తే అన్న. నా పేరు గోవింద్. ఏం కావాలి మీకు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ఏం బాగలేదా? అసలు ఏం బాగలేదు మీకు? ఒక మున్సిపాలిటీ పని బాగలేదు, మున్సిపాలిటీ పనులు చేయడం బాగలేదు, రోడ్లు వేయడం బాగలేదు, ఒకరికి సాయపడతాం కూడా లేదు, వాళ్ళకి చేత కాలేదు వాళ్ళకి. ఈ ప్రభుత్వంకా? ఈ ప్రభుత్వానికి ఏం మరి 175కి 175 స్థానాలు గెలుస్తా అంటున్నాడు. చంపేస్తారు నువ్వు 150కి ఏడ చంపేస్తావు చెప్పు? మాకేమైనా చేసావా? కొత్త బల సేకరి చేస్తున్నాం ఏడ. ఏందో మీకు ఇల్లులు ఇచ్చినాడంట, మీకు ఇచ్చావరా? మాకు ఇల్లు
నీకు ఇల్లు లేదా? ఏడిచ్చావు మాకు ఇల్లు చెప్పు. చచ్చిపోతున్నాం ఈడ కూర్చోడానికి కూడా. ఇగో ఇప్పుడు కూడా ఎండకే చచ్చిపోతున్నావురా. నీ ప్రభుత్వానికి పాడుగాను నువ్వు ఏం చేస్తున్నావు ఏమో కానీ మాకు తెలియదు. కానీ ఒక పని లేదు, పాడు లేదు. నీ పాడుగాను ఓట్లు మళ్ళీ కావాలా మీకు? లేదురా మీకు. నిజంగా చెబుతున్నా. పాపం పవన్ కళ్యాణ్ ఎంత బాధపడుతుండో, ఎంత ఇచ్చేస్తుండో చూసుకో. కాదన్నా, నిజాయితీ గల పార్టీ జనసేన పార్టీ. జనసేనే పాపం. ఆయన పాపం ఎంత ఇబ్బంది పడుతుండో మాకు తెలుసు. వీళ్ళన్న పాదయాత్రలు చేసి అది ఇది మోసం చేసి మమ్మల్ని మోసం చేసి ఇచ్చేశారు. ఆయన మోసం చేయలేదు, పాడలేదు. ఒక జిల్లాకి పాపం ఎంత ఖర్చు పెట్టాడో ఏందో మాకు తెలుసు. అది సొంత నిధులు నిధులు వాళ్ళు సొంత నిధులు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈడేం పెడుతున్నాడు బొంగు? ఏం పెడుతుండు వీడు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పోటీ చేసినారు చూసారా జనసేన పార్టీ తరఫున డొక్కా సుచరిత గారు. సుచరిత గారు హోమ్ మినిస్టర్గా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యే. అప్పుడు ఆరత పట్టాము మేము ఆమెకి. ఆరత పట్టాం. ఏం చేసింది ఇంతవరకు? ఇక్కడికి వచ్చింది మాట్లాడింది లేదు, పాడలేదు. ఆరత పట్టి చేసాం. ఏం చేస్తావు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ? ఇప్పుడు ఏం రోడ్లు ఏమి వేయలేదా? ఏమేసింది రోడ్లు? ఇంటి ముంగల మున్సిపల్ కాలువ తిట్టడానికి గతిలేదు నీకు. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన తోడా చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ ఉన్న పార్టీ, తెలంగాణ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తాంటారు. అది వరకు టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు బాత్రూమ్లు తెచ్చారు, స్తంభాలు తెచ్చి కరెంటు తెచ్చారు. టీడీపీ వాళ్ళు మళ్ళీ బోరింగ్లు తెచ్చారు. మొత్తం ఇంటింటికి ఏడాడ కావాలో వాళ్ళకి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి వాళ్ళు మొత్తానికి అభివృద్ధి చేశారు. టీడీపీ అభివృద్ధి చేసింది, మరి ఈ వైసీపీ ఏం చేసింది? మరి అదే కాదా మేము అనుకునేది. ఏం చేసింది అనేది ఒక ఇంటికి 4 ఏళ్ళు అయిందని పార్టీ ఇది చేస్తాండ్రు. ఏం లేదబ్బా. ఏడకొస్తే మాత్రం చెప్పు దెబ్బలేంగ వాళ్ళకి, చెప్పు దెబ్బలేంగ వాళ్ళకి. ప్రజలు అయితే నేను చెబుతున్నా కదా, నేను ఒకసారి పోయి అడిగితే నాకు కాదన్నారు. ఇప్పుడు జగనన్నకి చెబుదామన్న ప్రోగ్రామ్ వచ్చింది, దాంట్లో ఏమే ప్రయత్నం ఏందయ్యా అడిగి చెప్పేది? ఏం చెబుతారు వాడికి? టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు అన్ని వర్గాలు చేశారు, మాకు కావాల్సింది చేశారు వాళ్ళు. జగనన్నకి చెబుదామనే ప్రోగ్రాము ఏం లేదు ఆడ. ఏం చెప్తే వినడం లేదా? ఏం లేదు ఆడ. చెప్పినా వినలేదు, ఏమీ లేదు ఆడ. ఫోన్ చేయొచ్చు కదా. చేసిన సుఖం ఏముందంటావు? ఏం వింటాడేమో అని సమస్య. ఏం వింటాడు? నాకు ఒక ఇంటోడికి వింటారా? ప్రజలందరూ వింటేనే అది సమస్య. నాకు ఇంటోడికి. ఇంకా ఇప్పుడు మద్యపానం నిషేధం జరుగుతుందా? వామ్మో, అదే గుండం. అది ఏం దాని గురించి ఏమి? అది సమాజ గుండం. అది అసలు ఆ రోజులో చెప్పారు, నేను వస్తే మధ్యప్రదేశం బాధ్యత అని చెప్పాడు. ఏం చెప్పాడు? బుద్ధి ఉండాల. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్వార్టర్ వచ్చి 250 రూపాయలు పెట్టుకొని కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఏంది ఆడ 60 రూపాయలు 70 రూపాయలుగా ఇదైతుంటే 250 కొనుక్కుంటున్నారు. డబ్బులు ధర పెరిగింది. ఓకే, రోగాలు పాలవుతాంటారండి. పిల్లలకి ఇయడానికి కూడా డబ్బులు ఉంటున్నాయి వాళ్ళకి సేకర చేసి. ఇదో ప్రభుత్వం. రోగాలు వస్తాయంట. రోగాలు రాక మరి ఏమవుతాయి మరి? ఇంక చెప్పు. మీకు తెలియని ప్రభుత్వం అయితే వస్తాయి రోగాలు. రోగాలు రాక ఏమవుతాయి? మందు తాగి వాడు చచ్చిపోతున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో. వాడు మొత్తం సిగిసిపోయి చొందిపోయి ఆడ మంచంలో ఉండు. రేపొద్దున పోయి వాడిని గవర్నమెంట్ హాస్పిటల్ చేరాలి. నెక్స్ట్ ఎవరు గెలిచేది? ఎవరు ఇంకా చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్, ఇద్దరు ఎవరో కలవాలా. ఈడ గుంటూరులో వెస్ట్లో. ఈ గుంటూరు వెస్ట్లో అయితే పవన్ కళ్యాణ్ పక్క. అట్లంది పరిస్థితి. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ తెలుసా? కేసీఆర్ది తెలుసు. తోడా చంద్రశేఖర్ దేవ్ ఆయన జనసేన తరఫున పోటీ చేసి ఇప్పుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. మీరు ఓట్లు వేస్తారా? ఎవరైనా చేయనయా. ఇప్పుడు మా కోసం పోరాడేవాడు మాకు కావాలి, కానీ ఎవరో మనకెందుకు? యేసురత్నం గారు మంచి చేశారా? యేసురత్నం అయితే మాకు మంచి మనిషి ఆయన.
ఆయన మంచి వ్యక్తి ఆయన. ఇప్పుడు జనసేన అభిమానులు ఉన్నారు, కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుండ్రంట, బయటికి రావడం లేదంట. ఇది నిజమైన మాట? సోషల్ మీడియాకి ఊరు పరిమితం కాల, పబ్లికే మాట్లాడుతుంది. మరి ఒక మీటింగ్ పెడితే లక్షల్లో జనాలు వస్తారు కానీ ఓటు మాత్రం వేలల్లోనే వేస్తున్నారు అంటారు. ఎందుకు వేయరు? ఆయనకి వేయకుండా పోయో నా కొడుకు ఎవడు అసలు జన సైనికులు ఇంకా ఇది లేరని ఉపయోగం లేదని చెప్తాండ్రు వాళ్ళు. అబ్బా వాళ్ళు చెప్పుకుంటే సరిపోయిందా? నా కొడుకు చెప్పి నా కొడుకు నిజాయితీ గల పార్టీ జనసేన పార్టీ. జనసేనగా నేను పక్క పార్టీ కాకపోతే మొన్నటి దాకా నేను నా ఎరుపుకు నా కొడుకునా రమ్మని వాడెవడు మా కుటుంబం ఎంతమంది ఉందో మాకు తెలుసు, మేమే గలుగుతాం. వాడేవాడు చెప్పడానికి మాకు ఆయనకు ఒక జనసేన శక్తి ఉంది. మాకు ఒక ఇజ్జేపోయినా చేసినా కానీ మా కాడికి రాపోయినా కానీ చేయనా కానీ ఆయనకి కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి వీళ్ళు చెప్తాండ్రు పవన్ కళ్యాణ్ తాళాలు చంద్రబాబు గారి చేతిలో ఉన్నాయంటే ఇది నిజమా? ఆడేమ్మా వాడు ఎవడో మాట్లాడని చెప్పి ఆయనకి తాళాలు ఆయన చేతులు ఎందుకుంటే తాళాలు ఆయన తాళాలు నేను కాడ ఉంటాయి. ఆయన తాళాలు నేను కాడ ఉంటాయి. ఎవరు చెప్పింది నీకు? ప్రజలు చెప్తాండ్రు కొంతమంది. ఎవడు తాగి చెబుతారు ఆయన తాళాలు నేను కాడ ఉంటాయి కానీ ఎవడుగానే ఉంటాయా? ఈయన జయించే శక్తి ఎవడికాడు ఉంది? జనసేన పార్టీ ఆడికి వస్తే ఆడే గెలుపు అంట, నిజమేనా? మరి అంతే, మరి జనసేనే గెలుస్తుంది. మరి నాకు వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది, అది నేను చూస్తా. గెలిచిన వెంటనే మొదటి పని ఏది చేస్తారు? అది ముఖ్యమైన పని ఏంది? ప్రజలకి ముఖ్యమైన పని వాళ్ళు చేస్తారు. 175 ఇది ఏమో అమ్మా వాడెవడు అద్దులు రాస్తున్నాడు అని చెప్పి ఈయన అద్దులు రాస్తున్నాడు అయింది. ఇప్పుడు వాడు అద్దులు రాస్తున్నాడు అని చెప్పి ఈయన అద్దులు రాస్తున్నాడా? అంతే. సరే అయితే లేదుగా. సరే అయితే థ్యాంక్స్. వస్తుమా పని బాగానే జరుగుతుంది. చెప్పు జగన్ ఎట్ట చేస్తున్నాడు? బాగానే చేస్తున్నాడు. కాదా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎట్లుంది ఆంధ్రప్రదేశ్లో? బాగానే ఉంది. సమస్యలు ఏం లేవు కదా? ఏం లేవు. ఇబ్బందులు లేవు. ఏం లేవా? ఇప్పుడు ఏమేమి మంచి జరుగుతుందని చెప్తావా? ఏమేమి వచ్చావు చేసేవన్నీ ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు బాగానే. చెప్పినవన్నీ వస్తానయా? అందుతున్నాయి. ఏమేమి అందుతున్నాయి? ఏం వస్తున్నాయి? మామూలు రైతులకి ఇస్తున్నా, పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్ చేత ఇళ్ళకి తీసుకొచ్చి 1వ తారీఖే కడుతున్నా. పాత ప్రభుత్వంలో అవన్నీ రాలేదా? మరి అమ్మఒడి పథకం అయ్యి అందరికి ఇస్తున్నా. ఇంకా మరి ఇంకెన్ని చేస్తారు? కాదు, పాత ప్రభుత్వంలో ఇవన్నీ అందలేదా? ప్రభుత్వంలో అన్నీ చేశాడు పాపం. ఇదిగో ఈనాడు ఆ మాట వాడు చంద్రబాబు గారు శిష్యుడు అయ్యా. ఇప్పుడు పాత ప్రభుత్వంకి నా పాత ప్రభుత్వంకి కొత్త ప్రభుత్వంకి ఏమన్నా తేడా లేకుండా ఎట్లుంది? ఆయన అలా మొత్తం రైతులకి రుణమాఫీ బ్యాంకుల్లో పెట్టినవి కూడా మీరు వడ్డీలు కూడా కట్టబోమని ఆఖరికి చెట్లకు గాతని ఆయన డబ్బులు అటు చెట్లకు గాతని అని 3 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోయా. 5 సంవత్సరాల్లో తిరుగుతున్నది 3 సంవత్సరాలు కూడా తీరపోయా. ఇంకేముంది పరిస్థితి? ప్రస్తుతం ఎట్లుంది? మరి ఇప్పుడు అనుకున్న రైతులకు కూడా ఇస్తానేమిటి? అయినా 175 స్థానాల్లో గెలుస్తారా? ఏమో అవన్నీ అట్ట చెబుతాంలే, మనం మొదలు 175 గెలుస్తామని అట్ట చెబుతాం. కానీ ఏదైనా కానీ కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తారంట. గెలుస్తాడు మొత్తానికి. ప్రభుత్వం నిలబెడతాడు మరలా, కాదు అన్ని రాపోయినా. మరి ఎన్నొస్తాయి అనుకుంటున్నాం మేము? ఎన్నొస్తాయి? ఏదైనా 100, 125 అయినా వస్తాయి గ్యారెంటీగా. మరి ఆ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మరి మద్దాలి గిరిధర్ గారు టీడీపీ పైన గెలిచి వైసీపీకి పోయినారు కదా, మరి ఆయన టికెట్ ఇస్తారా? ఏమో మరి అవన్నీ మనకి తెలియదు, మాకు సంబంధం లేదు. పత్తిపాటి మాది. దాని గురించి మాకు చెప్పమంటే చెబుతున్నాం. థ్యాంక్ యూ. అర్థమైందా? చెప్పేది ఏం లేదు, ఎవరైనా ఒకటే. ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే.
అర్థమైందా? సరిగ్గా అది కాదు. సరే చెప్పేది కొద్దిగా ఎడంగుండు. చెప్పు ఇప్పుడు చెప్పు. స్టార్టా? నమస్తే అన్న. చెప్పు. నా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? పనితీరు బాగానే ఉంది. మాకు ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నాము. అది సంగతి. 175 స్థానాల్లో గెలుస్తారా? అన్ని రావులే కానీ 100 చిల్లర వస్తాయి అనుకో. సీఎం అయితే అవుతారు. అవుతారు. అది ఆయన చేయింది మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చెప్తారా? ఉన్నాయి. అయిపోయి ఆయన చెప్పాడుగా. వృద్ధాప్య పెన్షన్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది. కొద్దిగా అడగబెట్టు. ఆరోగ్యశ్రీ ఉంది. మరి అది కాదు, అమ్మఒడి పథకం ఉంది. అర్థమైందా? మరి రైతులకి డబ్బులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఏం లేవా? ఆంధ్రప్రదేశ్తో మనకి పని లేదు. మన కాడ వ్యవహారం మేము చెప్తాం అంతేగాని ఆంధ్రప్రదేశ్. మీ కాడ అయితే రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయా? రోడ్లు బాగానే ఉన్నాయి. రోడ్లు బాగా. సుచరిత గారు హోమ్ మినిస్టర్ అయినారు కదా, చేసినారా నియోజకవర్గానికి? చేశారులే. అది ఏమేమి చేసినారు? ఏమేం చేశారంటే ఆమె చేయాల్సినవి అన్నీ అందుతున్నాయిగా. ఇప్పుడు జగన్ అయినా ఒకటే, ఆమె అయినా ఒకటే, జనానికి అందుతున్నాయి. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వ్యవహారం మనకు వద్దు. వాళ్ళ వ్యవహారం మనకు వద్దు. ఏమెందుకు కాదు, వాళ్ళకేం ఉంది. చంద్రబాబు వస్తే చంద్రబాబు పోయి కలవటమేగా, అంతేనా కాదా? అట్లా జరుగుతుందా? అంతే. చంద్రబాబు కలిసి పోటీ చేస్తాడు. ఇద్దరు కలిసి పోటీ చేస్తాడు. ఒక్కడిగా చేయలేడుగా. సరే అయితే అయింది, మొత్తం కలిపి ఒకటి చేస్తారనుకో, గెలిచేది జగన్ అని చెబుతున్నాం. అది ఎవరు సపోర్ట్ వాళ్ళది. అది జనసేన ఎవరితో కలిస్తే వాళ్ళతో గెలుపు అంటున్నారు, నిజమేనా? ఎన్ని గెలిచాడు అంతకుముందు? ఎన్ని గెలిచాడు నువ్వు చెప్పు. నేను వస్తారు, నాకు వస్తే జనం వస్తారా లేదా వెనకమాల? మరి నాకు వస్తారు. చూసేదానికైనా జనాలు ఓటే రారా? చిరంజీవిని చూస్తానికి వస్తారు. అర్థమైందా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని చూస్తానికి వస్తారు. లేకపోతే చూసేకైనా వచ్చేది ఓటేసేకి రారా? ఎట్టొస్తారా? మీ వయసుకు ఓట్లు కూడా లేని వాళ్ళే ఎక్కువ వస్తారు. అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానం మీద వస్తారు ఎవరికైనా. ఇప్పుడు మేమున్నా సినిమా అంటే 1-10 సార్లు చూస్తాం. ఆ అభిమానం మీద ఆయన చూద్దామని వస్తారు. రాజకీయంగా ఆయన అనేది కష్టము. అది ఈ టైంలో కష్టం. అది మరి వాళ్ళిద్దరు కలిసినా కానీ, వాళ్ళిద్దరు కలిసి చంద్రబాబు వస్తే ఎన్నని రాని కానీ చంద్రబాబుకే ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ఆయనకి వల్ల ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్కి ఏం రావు కదా సపరేట్గా. అది 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 పరిస్థితి. అయితే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరంటారు? ఎవరు వస్తారు, ఎవరు ఇస్తారు? ఇప్పుడు జగన్ ఎవరికి ఇస్తే వాళ్ళు అయ్యా, అంతేగాని సుచరిత గారికి టికెట్ లేదనుకో ఇంకోళ్ళు వస్తారు. ఇంకోళ్ళు వచ్చినా కాంగ్రెస్ టికెట్ ఏం వస్తుందా రాదా తెలియదుగా. ఆయన ఇష్టం, ఆయన ఎవరినైనా మారుతారు, వాళ్ళు ఇష్టం, అంతే కదా. అది కావాలని కోరుకుంటారు, మళ్ళీ చేశారు, మళ్ళీ కావాలని. ఆయన మనసులో మళ్ళీ మార్చాడు అనుకో, ఎవరు వచ్చినా కూడా మనం వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? బాగానే ఉంది. అన్ని బాగానే చేస్తున్నారు. అన్నీ బాగా జరుగుతున్నాయా? ఏమేమి అందుతున్నాయి? మొత్తం అందుతున్నాయి. మొత్తం అంటే అన్నీ పరిపిన పథకాలు మొత్తం అందుతూనే ఉంది. ఏమన్నా మరి జనాలు సరిగా జరగడం లేదంటారు, అవి చెప్తాను. ఏదో అనుకుంటా ఉంటాడన్న, గిట్టిన మాట చెప్తా ఉంటాడు. కాదన్నా ఈ పథకాలు ఇవన్నీ కూడా అనర్హులకి అందుతున్నాయంట. అందుతున్నాయి. అనర్హులకి అర్హత ఉన్న వాళ్ళకి మామూలు ఏమి లేని వాళ్ళు అన్ని అందుతున్నాయి. అర్హత ఉన్న వాళ్ళకి అందుతుంది. మధ్యలో వాలంటీర్లు ఏమైనా తినేసంటారా? ఎట్లా ఏం లేవా? అవినీతి ఏం లేదా? ఏం లేదు. మరి నిజాయితీగా అందుతాయి అందరికీ అందుతున్నాయి. మరి 175 స్థానాల్లో జగన్ గారు గెలుస్తారా? గెలుస్తారు, గెలుస్తున్నట్టుంటారు. మరి గుంటూరు వెస్ట్లో మద్దాలి గిరిధర్ గారు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేస్తారా? చేస్తారు. ఆయన యేసురత్నం గారు ఎవరికి వస్తుంది టికెట్? ఈయనకే వస్తారు. ఎవరికి? ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుందన్నా. ఇద్దరికి ఎట్లా వస్తుంది టికెట్? వచ్చేది ఒకరికే కదా. అది ఎవరికి ఇస్తే వారికి గెలుస్తారు. ఎవరికి ఇస్తే వాళ్ళే గెలుస్తారు. ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది టికెట్? సరేనా? సరే అయితే నెక్స్ట్ సీఎం ఎవరు చెప్పేస్తే? జగనే వస్తారు. నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో
ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుందా? బాగుందా చాలా బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. అంత బాగుందేమో చెప్తారా? చాలా బాగుందంటే ఇప్పుడు టైంకి ఏది కావాలంటే దొరుకుతుంది. పెన్షన్లు వస్తున్నాయి, మందు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మందు కూడా మందు కూడా టయానికి మందుకి ఎంత బాగానే రేటు 2.70 2.80 బాగానే రేట్లు, మంచిగా రేట్లు అమ్ముతున్నారు. బాగున్నాయి. ఎట్లనా మరి ఇంత రేట్లు ఉంటే ఎట్లనా మరి? నాయకులంతా నాయకులే, రాజకీయ నాయకులంతా ఎవరిని నమ్మడానికి లేదు, ఎవరు నమ్మకలేదు, ఎవరిని నమ్మకూడదు, అందరూ సమానులే. ప్రజలు ఉండేది నాయకులు ఇచ్చే కదా. నాయకులు పరిపాలిస్తే బాగా ప్రజలు బాగా బతుకుతారు కదా. వాళ్ళు బతుకు చూసుకుంటారు కానీ వీళ్ళ బతుకుతారు, ప్రజలను అయితే పట్టించుకోరు. ప్రభుత్వం కూడా అట్లే ఉందా? ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు బాగా. రత్నాలు అంటే 9 రత్నాలు, ఏదన్నా ఒక రత్నం చూపిమనండి. రత్నం అంటే చూపించే రత్నం కాదు, ప్రజలకు మంచి చేసే రత్నాలు. మంచి చేస్తారా పోడా? అప్పులు చేయటం. అప్పులు అన్నారు. బాబు గారు ఎక్కువ అప్పు చేసినారా, జగన్ గారు ఎక్కువ అప్పు చేసినారా? ఆయన హయాంలో ఆయన చేశాడు, ఈయన హయాంలో ఏం చేశాడు. ఎవరికి నచ్చినంత పోటీ మీద ఎవరు దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత. రాజధాని లేదు కదా ఆంధ్రప్రదేశ్కి. రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదు, అన్ని రాష్ట్రాలకు ఉంది. మనకి 3 రాజధానులు అంటే మరి 3 రాజధానులు అసలు ఏ రాజధాని సమాధానం లేదు కదా. కర్ణాటక వాళ్ళేమో బెంగళూరు అంటారు, తమిళనాడు వాళ్ళు చెన్నై అంటారు, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ అంటారు. మనం ఏమని చెప్పేది? మనకు 4 రాజధానులు అని చెప్పాలి. 4 ఏవేవి? వైజాగ్, కర్నూలు, అమరావతి, అనంతపురం కూడా. అనంతపురం పెడతాడు కొత్తగా, ఇంకోటి కూడా 4వది కూడా పెడతాడు. అంతే. ఎట్లా మరి పరిస్థితి? ఏమీ లేదు. నెక్స్ట్ సీఎం 175 స్థానాల్లో గెలుస్తారా? ఎందుకు గెలవడు? గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. 175 అవును గెలుస్తాడు. కుప్పంలో చంద్రబాబు గారి పైన కూడా, ఆయన పైన కూడా గెలిచేయడం. మంచోళ్ళు సీఎం అవుతాడు. అందరు మంచోళ్ళే, రాజకీయ నాయకులంతా. కన్నా మరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి వస్తే మరి మద్దాలి గిరిధర్ గారు ఉన్నారు కదా, ఆయన టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోయినారు. యేసురత్నం గారు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారు టికెట్? వైసీపీ టికెట్ ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి నచ్చాడుగా హెలికాప్టర్ వేసుకొని, వాళ్ళ అమ్మ చనిపోతే మద్దాలి అట్లాగా ఎవరికి నచ్చి. మరి వాళ్ళిద్దరు ఎవరికి ఇస్తారు టికెట్ అని? మనం కాదుగా ఇచ్చేది, ఆయనకు నచ్చితే ఆయన ఇస్తాడు, ఆయనకు నచ్చితే ఆయన ఇస్తాడు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు గుంటూరు వెస్ట్కి? గెలిచేవాడే ఎమ్మెల్యే, గెలవరోడు కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లా జరుగుతుంది? మగవాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతుంది. అంటే ఆడవాళ్ళకి జరుగుతుంది న్యాయంగా? అది చెప్పలేము. మగవాళ్ళకి ఏ రకంగా అన్యాయంగా జరుగుతుంది? పేపర్ కొనాలంటే మగోడే కొనుక్కోవాలా, మందు కొనుక్కోవాలంటే మగోడే కొనుక్కోవాలా. మగోడికి ఏం న్యాయం జరుగుతుంది? పనులు లేవు, డబ్బులు సకాలంగా ఉండవు. ఈ దరిద్రపు ఎండలు వీళ్ళైతే పనులు ఉన్నాయంటారు, అది జరుగుతుంది అంటారు, ఏం జరగడం లేదా? ఏం పనులు లేకేగా, వ్యాపారాలు కూడా లేవు. వ్యాపారాలు లేవు, పనులు లేవు జనాలకి. అవును. మగవాళ్ళకైతే ఇబ్బందేనా? చాలా ఇబ్బంది గురు. చెప్పుకుంటే ఇళ్లలో పెళ్ళాలు కూడా సరిగా పట్టించుకోరు, అలాంటి పొజిషన్లు ఉన్నాయి. పట్టించుకోవాలని పరిస్థితికి వెళ్ళిపోయినారు అయితే. అంతే. మరో బీహార్ అయిపోయిద్దామని నాకు డౌటు. మరి గుంటూరు వెస్ట్లో మద్దాలి గిరిధర్ గారు, ఆయన వైఎస్ఎస్ఏలే కానీ ఆయన తీరే ఆయనకి సరిపోయిద్ది. ఈయన యేసురత్నం గారు, ఆయన నాకు తెలీదు. మాది 1 టౌన్. ఏం జగన్ చేసే మంచి పనులే కానీ అది ఎలా చెయ్యాలి అన్నదానికి ఆయనకి ఒక అవగాహన చేసుకొని. అవగాహన ఏం లేదా? మగవాళ్ళకి ఎక్కడుంది గురు అవగాహన? ఇప్పుడు మగోడు పెడితేనేగా, తాగి మందు పెడుతుంటేనే డబ్బులు వస్తున్నాయి. మరి ఆ డబ్బులతోనే ఆడవాళ్ళకి ఇస్తున్నాడు. మగోడు గుల్లైపోతున్నాడు, డబ్బులు లేవు. వాళ్ళకి సక్రంగా పనులుండి అన్ని డబ్బులు ఉంటే మాత్రం ఒక రూట్కి వస్తారు. ఇప్పుడు మగవాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అయితే. కాదు, ఇప్పుడు మందు రేట్లు పెరిగిపోయినాయా? అవి తాగేవాడికి తప్ప మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మంచి వ్యక్తి, నేను కాదు. ఏదైనా మరి ఈసారి జనసేన టీడీపీ కలిస్తే మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్ అంటే చంద్రబాబుకి గ్రేట్ ఉంది,
వీడికి మరి ఆ కులస్తుడు ఓటు వేస్తారో ఓటు వేయరో నాకు తెలియదు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాల్లో గెలుస్తామంటారు, మరి జరుగుతుందా? జరిగిద్ది. 175 175 కన్ఫామ్గా జరిగిద్ది. ఎందుకంటే ఆ మొత్తం మగవాళ్ళంతా వ్యతిరేకం, ఉద్యోగస్తులు వ్యతిరేకం, అలా జరుగుతుంది. 175 స్థానాల్లో నేను గెలుస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారా చెప్పలేను, అది గ్యారంటీ లేదు. సీఎం అవుతారా అది కూడా నేను చెప్పలేను. అతను మగవాళ్ళ విషయంలో పట్టించుకుంటే కొన్ని కార్యక్రమాలు మంచి పనులు చేసి మగవాళ్ళకి పెన్షన్ లాగా ఒక 40 తక్కువ అయిపోతాండ్రా మగవాళ్ళు, తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతాండ్రా ఆడవాళ్ళు కంటే. అట్టడుగు పడ్డ వర్గాల కన్నా దారుణంగా తయారైపోయారు. వాడి పరిస్థితి చెప్పుకోలేడు. బాధలు మామూలుగా లేవు. ఇప్పుడు మగవాడు కొంపల్లో కూడా ఇళ్లలో కాపురాలు చేసే పొజిషన్ లేదు. ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి రోడ్ల మీద పడ్డారు. చాలా వరకు డబ్బుల కోసం లేక, అవకాశాలు లేక, పొజిషన్ లేక, పనులు కూడా లేవు రాష్ట్రంలో. లేదు, గందరగోళంగా ఉంది ఆ రాష్ట్ర పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మగవాళ్ళ విషయంలో మంచి పనులు చేస్తే తప్ప వ్యతిరేకం రాదు. సరే అయితే థ్యాంక్ యూ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. ఏమేమి అందుతున్నాయి? ఏమేమి అందుతున్నాయి మీకు? మాకు బియ్యం అందుతున్నాయి, ఇంకా అయ్యే ఉంది. మాకు బాగానే ఉంది. బియ్యం కూడా సన్న బియ్యం అందుతుంది, అందనోడికి అందవు. బాగానే ఉంది పరిపాలన. ఏందా ఏమేమి చెప్తా పెడితే అందరికి పెట్టలేవుగా. ఎందుకు పెట్టలేమో? అందరికి పెట్టలేమో. సగం మంది తిరిగి వెళ్తారు. అది కూడా అంటే పరిపాలన కూడా అది మరేమన్నా అనర్హులకు అందుతుంది అంట, అందరికి వాళ్ళకి అందుతున్నాయి అంట. అందరికి అందుతున్నాయి, బాగానే ఉంది. అందరికి అందుతున్నాయి, బాగానే ఉంది. అర్హత లేని వాళ్ళకి అందుతున్నాయి అంట. అర్హత లేనివాడు అందరూ అర్హత ఉన్నాడే. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎక్కువ అందుతున్నాయి అంట. వాళ్ళ పార్టీ లేదు, అన్ని పార్టీలకి ఇస్తున్నాడు. కుంటోడున్నాడు, వాడికి కూడా ఇస్తున్నాడు. వాడు తెలుగుదేశం ఓటు ఏమంటే వేయడు, వాడికి కూడా ఇస్తున్నాడు. అందరికి అందుతున్నాయి, బాగానే ఉంది. అందరికి బాగానే ఉంది రాష్ట్రంలో. బాగానే పనులు లేవంట. ఏం మరి చెప్తా? పనులు చేసుకునేవాడికి అందరికి ఉంటాయి పనులు. పనులు లేవంటే వాడికి ఏడు నుంచి వస్తాయి. ఇసుక రేట్ అంట, రేటు కాదు ఇంకో పని బాబాయ్. ఒక పని గ్యారంటీ ఉంది. మనం ఉద్యోగం చేసేవాళ్ళం కాదుగా, ఆ పని కాదు ఇంకో పని. అన్ని పనులు బాగానే ఉన్నాయి. సరుకుల రేట్లు పెరిగినాయంట. సరుకుల రేట్లు ఏడ పెరగకుండా ఉన్నాయి. మేము రూపాయి పాలకు చేసాం పని, రూపాయి పాల బియ్యం తెచ్చుకున్నాం. ఇప్పుడు సంక్షేమ ఉన్నాయా? ఈ డబ్బులన్నీ కూడా ఆడవాళ్ళకి అందుతున్నాయని. ఆడవాళ్ళకి లేదు, అవన్నీ గిట్టిన వాళ్ళ మాటలే కానీ పరిపాలన బాగానే ఉంది. కరెంటు కోత అంట. కరెంటు కోత ఏడుంది, ఎప్పుడైనా ఆగుతూ ఉంటుంది. కరెంటు స్తంభం పడిపోయింది అనుకో, ఆగిపోక ఏం చేసిద్ది. రోడ్లు కూడా ఏమంత రోడ్లు చూడు బాగానే ఉన్నాయి కదా. రోడ్లు బాగానే ఉన్నాయా? ఉన్నాయి అన్ని. పల్లెల్లో అంత కూడా రోడ్లు లేవంట. పల్లెల్లో ఎందుకు? బరిగొడ్లు తిరిగి ఆడ కూడా ఉన్నాయి రోడ్లు. అన్ని చోట్ల లాల్పురంలో బరిగొడ్లు తిరిగి ఆడ కూడా ఉన్నాయి రోడ్లు. అయితే మొత్తం రాష్ట్రం అంతా ఇంక ఇబ్బందులు లేవు. పరిస్థితి అంతా బాగానే ఉంది. 175 స్థానాల్లో 175కి నేను గెలుస్తా అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. 170 కాబట్టి 150 గానే గెలుస్తాడు. 150 అయితే 175 175 20 తగ్గినా కూడా గిట్లో సీఎం అయితే సీఎం మాత్రం ఆయనే. మరి జనసేన టీడీపీ కలిస్తే మరి ఏమి పొత్తు? వాళ్ళు ఇంకో నలుగురు కలిసినా కూడా ఏం కాదు. నలుగురా? ఇంకో నలుగురు కలిసినా కూడా ఏం కాదు. మరి గుంటూరు వెస్ట్కి వచ్చేసరికి మద్దాలి గిరిధర్ గారికి ఇస్తారా టికెట్? యేసరత్నం గారికి ఇస్తారా? అవి ఎవరికి ఇస్తారోలే కానీ మనకు తెలియదే. కానీ నిన్న వచ్చిండ్రు కదా. వచ్చారు, ఎవరికి ఇచ్చినా కూడా వేసేది ఆయనకే. జగన్ గారికి అది గెలిచేది ఆయనే. ఇక్కడ కూడా ఆయనే గెలుస్తాడు. మద్దాలి గిరిధర్ గారు టీడీపీ గెలిచింది కదా ముందుసారి. గెలిచి ఇందులోకి వచ్చాడుగా. మళ్ళీ ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇంకొకళ్ళకి ఇస్తారు. ఆయన మోహన్ చేసేటిల్లో ఇంకొకళ్ళకి ఇస్తారు. ఆయనకి ఎందుకు ఇస్తారు? వైసీపీ టికెట్ ఎవరికి ఇస్తారు అని అది తెలియదు బాబాయ్ నాకు. ప్రస్తుతం అది గెలుస్తూ మాత్రం గెలుస్తాడు నా అభిప్రాయం. జగన్ గారు. థ్యాంక్ యూ. పరిపాలన అట్టుందో కాంగ్రెస్ దీనికి వెళ్ళుందా దానికి వెళ్ళుందా చెప్పు. టీడీపీకి వెళ్ళుందా? స్టార్ట్ చేసుకున్నా. నమస్తే, మాట్లాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? జగన్ పరిపాలన బాగా నచ్చలే మాకు. నచ్చలేదా? ఏమి ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి? టీడీపీ మాకు నచ్చింది, టీడీపీకి వేస్తాం. ఇబ్బందులు ఏమున్నాయి రాష్ట్రంలో? రాష్ట్రంలో అన్ని ఇబ్బందులే. ఒక ఇబ్బంది లేకపోతే ఎన్ని చెప్పమంటావు నీకు? ఎన్ని చెప్పాలో చెప్పండి. మా ప్రజలకు కొన్ని ఇబ్బందులు చెప్తూనే ఉన్నాక మాకు అన్ని ఇబ్బందులే పెడుతున్నాడు.
మాకు అన్ని ఇబ్బందేనండి, అన్నీ ఏమేమి అన్ని ఇబ్బందులు పడుతున్నాం, అన్ని ఇబ్బందులు చేస్తున్నాం. మాకు టీడీపీ వస్తే మరి రాజధాని రాజధాని విషయానికి రాజధాని కోసం ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, పాపం పొలాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు. రాజధాని రైతులకు న్యాయం జరుగుతుందా? పాదయాత్రలు ఏం చేసినా న్యాయం జరగలేదు. ఇంకా టీడీపీ వస్తే న్యాయం జరుగుతాయి. అది టీడీపీనే రాళ్ళు అయితే. నారా లోకేష్ గారు పాదయాత్ర ఎట్లా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. పాదయాత్ర బాగానే, అందరూ కూడా ఎవరు లేరు అంటారు, మరి అదేం నిజమా? ఏం లేదు, బాగానే జరుగుతుంది. అందరూ వస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. నారా లోకేష్ యువకులం పాదయాత్రను చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంట, నిజమా? అవి మనకు తెలియదండి, అది తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు ధీమాత చెప్తాను 175 స్థానాల్లో నేను గెలుస్తా అంటాను, మరి జరుగుతుందా? జరగవచ్చు, 175 స్థానాల్లో గెలుస్తారు. జరగవచ్చు. అది కుప్పంలో చంద్రబాబు గారి పైన కూడా గెలవచ్చు. సారా గెలుస్తాడు. 175. వైసీపీ కాదు, తెలుగుదేశం గెలుచుతాయి. వైసీపీ ఏం కాదు, వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో నేను గెలుస్తా అంటున్నాడు. సరే, నోటి మాట ఏముంది, అక్కడ ప్రజలు ఉందిగా. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రం కాదుగా, ప్రజలు ఉంది. ప్రజలు గెలిస్తేనే వాళ్ళు మంత్రులు అయ్యేది, ఓట్లు వేస్తాయి. అది నడుస్తుంది. అయితే బయట కాదు, జనసేన టీడీపీ కలుస్తాయా? ఏం మనకు తెలియదండి. అది సింగిల్గా వస్తుందా జనసేన? సింగల్గానే వస్తుంది. తెలుగులో నువ్వు అదో మనకు తెలీదు. గుంటూరు వెస్ట్ గురించి చెప్పు. గుంటూరు వెస్ట్లో ఆ సంగతి ఇది తెలుసు, నాకు తెలియదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? సూపర్గా ఉంది. సూపర్గా ఉందా? నన్ను ఆడవలసింది మీరు. ఇంటింటికి ఆడవాళ్ళని అడుగు, ఆడవాళ్ళు చెప్తారు. ఇప్పుడు అది ప్రతి ఒక్కరి ఆడవాళ్ళకి పథకాలు అందుతుంది, ఆడవాళ్ళని అడుగు. ఈ డబ్బులన్నీ కూడా ఆడవాళ్ళకి అందుతాయని మగవాళ్ళు పాము కొంచెం తక్కువగా ఫీల్ అవుతాను అంటారు, మరి దానికి ఏమంటారు? నన్ను అడగాల్సింది నువ్వు. ఆడవాళ్ళని అడుగు, ఇంటింటికి పోయి ఆడవాళ్ళకి చెప్తారు. పథకాలు డబ్బులన్నీ కూడా ఆడవాళ్ళకే పడతాయని, మగవాడి పరిస్థితి ఆడవాళ్ళ కంటే లోకు అవుతుందని అంటున్నారు, మరి నిజమేనా? ఇప్పుడు ఆడవాళ్ళ పథకాలు అందరికీ అందుతున్నాయి. అమ్మఒడి కానీ అన్నీ కానీ 40 సంవత్సరాలు కానీ అన్నీ కానీ ఆడవాళ్ళకే ఎక్కువ అందేది. సరే, ఇప్పుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా బాగా చల్లగా ఉందాయా? చల్లగా ఉంది, రాజ్యం చల్లగా ఉంది. ఇదివరకు ఒకే టీడీపీ చేస్తే ఇదివరకు అనుకుందా, ముందు పోయిన ప్రభుత్వం చేస్తే అదే ప్రభుత్వం మంచి చేస్తే అదే కలిసేదిగా. మరి ఎందుకు పడిపోయింది? మరి చెప్పు, నువ్వే చెప్పాలా. జగన్ ఎందుకు వచ్చాడు మళ్ళీ చేసి? మరి ఈడ మద్దాలి గిరిధర్ గారు గెలిచినారు కదా, ఈడ గెలిచాడు. మరి ఈసారి గెలుస్తారా? మద్దాడికి గెలిచాడు, మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు. మరి ఈసారి గెలుస్తారా అని ఏమో చెప్పలేమండి, క్యాండిడేట్ని బట్టి. యేసురత్నం గారికి గిరిధర్ గారికి టికెట్? గిరిధరే గట్టి, యేసురత్నం గారికి గిరిధరే గట్టి. అవును. మరి జనసేన ఏడుందండి, అసలుకి ఏడుందండి జనసేన లేదా? అసలు లేదు. జనసేన పోటీ చేసింది ముందుసారి చేసుకొని పోయిందాడ 30 స్థానాలు పోటీ చేసింది. ఏమొచ్చింది? ఒకటి వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది ఆయనకి? ఇప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడా చంద్రశేఖర్ గారు, ఆయన కేసీఆర్ పార్టీలో కలిసినారు. చంద్రశేఖర్ అవును, కేసీఆర్ పార్టీలో కలిసి సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తాను ఈడ. మరి ఆయనకు ఓట్లు వేస్తారా? ఎవడు వేస్తాడు ఇక్కడ ఎవరు లేడు అసలుకి. ఆయన క్యాండిడేట్లు ఎవరు లేడు అసలు. క్యాండిడేట్ నిలబెట్టుకోవాలి ఇక్కడ ఎవరినన్నా? ఎవరు లేడు ఆయన తరపున. ఎవరు క్యాండిడేట్ నిలబడతారా? నువ్వు నిలబడతావా? నాకు పక్కన పెట్టి మరి ఓట్లేసి గెలిపిస్తారా జనాలు? నువ్వు నిలబడతావా చెప్పు? ఓట్లేసి గెలిపిస్తారా జనాలు? ఎవరు నిలబడరు, ఎవరు గెలవడం ఆయన. థ్యాంక్ యూ. ఆయనకి లేదండి. నమస్తే. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? వరస్ట్గా ఉంది. ఏమంత మాట అనేస్తే? అంత మాట అనేస్తే ఉంది. పైన వర్షాలు అనావృష్టి అతివృష్టి అన్నట్టుంది. పరిస్థితులు బాగాలేదు. ప్రభుత్వం అయితే బాగానే ఉన్నాడు. జగన్ అన్నయ్య బాగానే చేస్తున్నాడు. కొన్ని కార్యక్రమాలు బాగానే ఉండే, కొన్ని తేడా ఉన్నాయి. వరస్ట్గా ఉండేటివి ఏవి?
వరస్ట్గా ఉండేది ఏముందండి, ఇప్పుడు అందరికి పింఛన్ అంటున్నాడు, 3 రోజులు తెలిసిందని పింఛను. ఏమండి వాళ్ళు లేకపోతే బతకలేరా అంటారు? న్యాయంగా మాట్లాడండి. స్కూల్ పిల్లలుగా ఇస్తున్నావు, పిల్లలు చదువుకుంటున్నారు. ఆ స్కూల్ పిల్లలు చదువు ఎవరు దోసుకెళ్ళలేని ఆస్తి. ఎంత చదువుకుంటే అంత చదువుకో, అది ఎవరు దోసుకెళ్ళలేని ఆస్తి. అది దొంగతనం చేయలేంది, దొంగతనం చేయలేనిది, అది చదువు తప్పు లేదు. ఇస్తున్నాడు పిల్లలకి, బాగానే ఉంది, బెస్ట్, మంచోడే. మా పిల్లలకు కూడా మొన్నదాకా డిగ్రీకి వచ్చినాయి రీఎంబర్స్మెంట్లు, ఉచితంగా డిగ్రీ చదువు. రీఎంబర్స్మెంట్ ఉచితంగా ఏటా అది ఇదిలే, మనం కూడా కొంచెం కట్టాలిగా. మీరు కూడా డబ్బులు వేస్తాండ్రా? కొంచెం కట్టాము మేము, కొంచెం కడితే వాళ్ళు కొంచెం ఇచ్చాడు జగనన్న, మేలు జరిగింది. అది విషయం. మాకు ఇంకా పిల్లలు లేరు, ఒకటే కూతురు. అయితే ప్రభుత్వ పనితీరు వరస్ట్ ఉందంటే ఏం మరి ఇబ్బంది? అదే మరి చెబుతున్నా, ఆయన కూడా అడుగు పెద్ద ఆయన్ని. ఏం జరుగుతుంది ప్రజలకి? వాస్తవంగా ప్రజలకి ఏమి ఇబ్బంది? ఏమి ప్రజలకా? ఇబ్బందులు ఏమి? ఇబ్బందులు ఏం లే. ఇబ్బందులు లేకపోతే మరి వరస్ట్ అలా బాగానే ఉంది. వరస్ట్ అంటే కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఏమి ఇబ్బందిగా ఉంది, కొంతమందికి సంతోషంగా ఉంది. కొంతమందికి ఇబ్బంది ఇది, మందు రేట్లు తెగ పెంచారు. మందు చూస్తే ఒకప్పుడు 50 రూపాయలకి చీప్ లెక్కలు వచ్చేది, అదే 220 అయింది ఇప్పుడు. ఎట్టా బతికేది? ఏడ తెచ్చి కట్టాలా 220? ఏంది నా పరిస్థితి? ఆయన చంద్రబాబు రాయంలో 50 రూపాయలు టెట్రాపాక్ ఇలా ఇచ్చాడు బాబా. ఇప్పుడు క్వార్టర్ ఇచ్చాడులే కానీ 150 రూపాయలు బాగానే ఉంది. అది కల్తీ ఏమన్నా మద్యం తయారు చేసేదే ఉంది, కంపెనీలు వాళ్ళ అయితే మనం చేసేదే ఉంది. ఇంకేమి ఇబ్బంది? రా బాబాయ్, పెద్దోడ కూర్చో, మాట్లాడు, మీడియాతో మాట్లాడతానికే రా. నువ్వు చెప్పు. నాకేం పర్లేదు తమ్ముడు, మేము ట్యాక్స్ కడతానే ఉన్నాం. పెరిగినాయి ట్యాక్సులు పెరిగినాయి, కడతానే ఉన్నాం. ఏంటని తప్పదు కదా, అది కామత్వరాణం 40 ఉన్న లజ్జ అని ఉందిగా అంటావు. ట్యాక్సులు పెరిగినాయి అయితే. సరే, ఇప్పుడు జగన్ అన్న 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తాను అని చెప్తున్నాడు, మరి అది జరుగుతుందా? 175 175 రాకపోయినా 155 వస్తాయి కన్ఫామ్గా. గుంటూరు వెస్ట్లో ఇప్పుడు ఇక్కడ జనసేన తరఫున తోట చంద్రశేఖర్ గారు పోటీ చేసినారు కదా పోయినసారి. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం చేరినారు. ఆయన కేసీఆర్ పార్టీ అసలు మన ఆంధ్రాలో రాయండి అని ఈ పిచ్చిన కొడుకు, కాకపోతే ఈడెళ్ళి ఆడిలో కలిసి వాడిని ఇక్కడ తీసుకురావటం ఏంది ఆంధ్రాలోకి. అది సీఎం క్యాండిడేట్, బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే తోట చంద్రశేఖర్ గారు. ఆడానండి, చీడ పురుగుని తీసుకొస్తామైంది తెలంగాణ వాడిని ఇక్కడికి ఆంధ్రాలోకి. తెలంగాణ కాంగ్రెస్ అయిపోతే వచ్చేదా అడికి? వాస్తవం చెప్పండి, కాదు కదా? వాస్తవమైన కాంగ్రెస్ అయిపోతే కాంగ్రెస్ని ఎత్తిపుడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్ ఎవరంటే మన తోట చంద్రశేఖర్ గారే. మరి ఇప్పుడు ఆయనకు ఓట్లేసి మీరు గెలిపిస్తారా? ఎవరినే? తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీ బోసుడే అంటాం, ఓబే బోసుడే అంటాం. బీఆర్ఎస్ని ఎందుకు గెలిపిస్తాం బదులు జగన్నే గెలిపించుకుంటాం. కూడు పెట్టిన ఆడే, మంచినీళ్ళు ఇచ్చిన ఆడే, మందు దిక్కుమాని మందు పోసిన ఆయనేగా, సీఎం జగనేగా. బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ లేదు, తొక్కలేదు. జనసేన ఏమంటారు? జనసేన లేదు, ముందు సేన లేదు. జనం నిజాయితీ వాళ్ళ పార్టీ. ఇప్పుడు మేము జనసేన కాపు వర్గీయులం. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వేసాను, ఈసారి కూడా ఆయనకి వేస్తాను. ఇది కూడా కాపు అని చెప్పి వేస్తారా, లేకపోతే మంచి చేశాడని చెప్పి వేస్తారా? చేశాడని వేస్తున్నాం. కాపు అని కాదు, వంకాయ కాదు, మేలు చేశాడు. వాళ్ళ డాడీ మాకు 7 లక్షలు రుణమాఫీ చేశాడు, రాజశేఖర్ రెడ్డి గారు. 7 లక్షలు రుణమాఫీ చేశాడు. అట్టా ఎంతమంది చేశాడు లెక్క ఆలోచించు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అట్లా అయిపోయింది. ప్రస్తుతం ఎట్లుంది కొడుకు హయాంలో? కొడుకు హయాంలో ఇదేగా చదువుతున్నా, తాగుపోతున్నాం అట్లా అంత తయారు కాదు. ఇప్పుడైతే
యేసురత్నం గారు. చంద్రగిరి యేసురత్నం గారు. చెప్పండి. ఆయన వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినారు. ఇక్కడ గుంటూరు వెస్ట్లో 2019. మరి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన గెలిచి మళ్ళీ వైసీపీలో చేరినారు. మద్దాల గిరిధర్ గారు. మద్దాలి గిరిధర్ వాళ్ళ అమ్మ నిన్న కాలం చెల్లిపోయింది. అవును, జగన్ గారు కూడా వచ్చినారు. మరి ఇప్పుడు వైసీపీ టికెట్ ఎవరికి ఇస్తారు ఇక్కడ? ఏం మరి నాకు తెలీదు, అది మనం చెప్పలేం కదా. నెక్స్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ గారా, గుంటూరు వెస్ట్కి మరి యేసురత్నం గారా, ఎవరికి ఇస్తారో ఎవరో తెలుసు తమ్ముడు, నాకేం తెలుసు. ఎవరు డబ్బు ఎక్కువ పెడితే అడిగిస్తాడు, అంతా డబ్బు మీద ఉంది వ్యవహారం. ఈమె బీజేపీ తరపున మాధవీలత గారు కూడా పోటీ చేశారు కదా. మాధవీలత బీజేపీ తరపున సినిమా యాక్టర్. మాధవీలత మాధవియా 2019. ఆమె పేరు మాధవి. ఖైదీలో రగులుతుంది మొగలిపోత 2019లో పోటీ చేశారు కదా. ఎప్పుడు? 2019లో బీజేపీ తరపున మాధవి గారు కూడా పోటీ చేశారు. మాధవీలత మరి ఎట్లా ఆమెను గెలిపిస్తారా? ఎట్లా? బీజేపీ లేదు అసలు, దానిద్దరం బీజేపీ వద్దు. మరి గుంటూరు వెస్ట్లో ఎవరు, టీడీపీనా వైసీపీ, ఏది? వైసీపీ వస్తుంది. వైసీపీ వచ్చింది బదరు. ఏమైతే డౌట్లు అయితే ఏం లేవు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి. ఆ సమస్యలన్నీ పిలిపిద్దరే సమస్యలు. ఆ ఎమ్మెల్యేలు రారు, సావరు. గెలిచాము, దెంగారు. మేకతోటి చూసేరుతా గెలిచింది, వెళ్ళారు కూర్చుంటుంది. పద్దాకులు తాడేపల్లి పత్తిపాటు నియోజకవర్గం. దాని అమ్మగడు చల్లకుండా ఏం చెప్తాం బదరు. ఆమె హోమ్ మినిస్టర్ అయ్యి మళ్ళా హోమ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటుంది, సీఎం అవుదాం అనుకుంటుంది. ఎంటికి అయిద్ది, ఎటు నుంచి అయిద్ది? గుంటూరు వెస్ట్ ఎట్లా ఇప్పుడు నాకు అర్థం కాదు. వెస్ట్, ఈస్ట్ వెస్టా? గుంటూరు వెస్ట్లో నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు? ఒక మాటలో అయిపోవాలి. ఒక మాటలోనా? చంద్రగిరి యేసురత్నానికి ఇస్తే మంచిది. మానవ ధర్మం గలడు, అయితే మంచి చెడ్డ తెలిసినాడు. ఈ మేకతోటి చూసే తన నలుగులో రాలేదు, సావలేదు, ఆడముండా ఏడొచ్చింది. యేసురత్నం గారు కేసు వేసినారు కదా ఈయన పైన, గిరిధర్ గారి పైన. ఏమని? మద్దాలి గిరిధర్ గారి పైన ఆయన వేస్తున్నాడనా? యేసురత్నం గారు కేసు ఉంది ఆల్రెడీ గిరిధర్ గారి పైన. సరే అయితే సరేనా, మరి వచ్చేసరికి యేసురత్నం గారికి టికెట్ వెళ్ళంటారు. ఓకే, అంతే. థ్యాంక్ యూ. నో యాక్షన్. భయపడదా? ఎవరికి భయపడదావు? నమస్తే. 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 ప్రస్తుతం గుంటూరు వెస్ట్లో ఎట్లుంది ప్రభుత్వ పనితీరు? పనితీరు బాగానే ఉంది. పథకాలు అందుతున్నాయి, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా. ఏమేమి ఉన్నాయి? ఈ ముసలాళ్ళ పింఛనీ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆశరాని అయ్యి మనకు రావులేదు. నవరత్నాలు, నవరత్నాలు కూడా అన్నీ రైతులకు బాగుంది. అందరికి వస్తుంది. రైతులు కూడా బాగానే ఉండరు. అర్హులకు అందరికి వస్తుందా? వస్తుంది. అర్హత లేని వాళ్ళకి కూడా వస్తుందంట, నిజమా? అవే అట్లేమి లేదు. వాలంటీర్లు పనిచేస్తాండ్రు. వాలంటీర్లు చేస్తున్నారు, వాళ్ళు కూడా తప్ప అంటే మీదకు ఎవడొకడు ఉంటారుగా, అందరు కరెక్ట్గా ఉండరుగా. ఎవడో యదవనాయాలు పోయినా అందరూ పర్లా. మగవాళ్ళ మీద ఆడవాళ్ళు ఫస్ట్గా చేస్తున్నారు వాలంటీర్లు. అది అయితే నిజాయితీగా నీతిగా ఉన్నారు. ఏడ అసలు ఇప్పుడు రిమార్క్ ఏం లేదు. ఏమంటారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ గారు? మద్దాలి గిరి కాదు, సుచరిత. ఇది గుంటూరు వెస్టే కదా, మరి ఆమె పత్తిపాడు కదా. పత్తిపాడు అయినా గుంటూరు గోరంట్ల కాడ నుంచి పలకలూరు ఇవన్నీ పత్తిపాడు నియోజకవర్గంలో. మరి గుంటూరు వెస్ట్ అటు పక్క పోల్లా. మరి సుజాత గారు హోమ్ మినిస్టర్ అయినారు కదా, పర్లా చేశాను. బాగానే చేసింది. మా కాలువలు గీలవలు అన్ని బ్రహ్మాండంగా. టీడీపీలోకి మారుతారంటే ఏమో మాట వినిపిస్తుంది. వట్టి మాటలాయా, ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అంతకుముందు ఏమన్నా బాగా చేసి ఉంటే వాళ్ళు చేశారు, ఈ దెబ్బ వచ్చింది పార్టీ అని పోతాం.
వాళ్ళు చెప్పినవి నెరవేరక సత్తుంటే మళ్ళీ అటు పోయి ఏం చేస్తారని పోతారు. పవన్ కళ్యాణ్ ఏమో మరి చెప్తాండ్రు. అబ్బాయి పవన్ కళ్యాణ్ మా కళ్ళి నాయుడు తరుగు, మా కళ్ళి పెద్ద ఫోర్స్ ఉండదు ఆయనకి. పవన్ కళ్యాణ్కి కాకపోతే ఈ కొద్ది చిన్నపిల్లలు ఉన్నారుగా, వాళ్ళ సినిమా ఫీల్డ్ గామర్లో పోతే 15 బావచ్చు. జగన్ గారు 175కి 175 గెలుస్తాడా? అవన్నీ సహజంగా చెప్పుకున్నాయి. ఇప్పుడు 175కి 175 గెలుస్తాడా? ఎట్ట గెలుస్తాడా అంటే అంత ఫోర్సు ఉంటే అసలు ఇంక రెండో వాడు ఎందుకు వస్తాడు? మాట్లాడి చెబుతారు. మొన్న 151 కొట్టాడు కాబట్టి ఇప్పుడు నేను చేసిన పనులు బట్టి అది కూడా పీగుతానన్నది ఏమీ అని చెబుతున్నాడు. జరుగుతుందా? అది సాధ్యపడిన పని నాకు తెలిసి. ఇప్పుడు ఇద్దరం కలపడుతున్నాం. పరిస్థితి ఆ వైపు మొగ్గు చూపుతుంది. వైసీపీకే ఉంది గెలిచేది అదే. అదే మళ్ళీ ఎందుకంటే వైసీపీకి ఎవరని చెప్పినా అంతకు ముందు చేసి ఉండే వాళ్ళు కానీ ఉంటే పోయి మాట్లాడే హక్కు ఉంటుంది, ఏ ధైర్యం ఉంటుంది. చెప్పిన చేయగా ఏడుతుంటే మళ్ళీ అటు పోయి. సరే సరేలే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళు మాట్లాడాలా, ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళు చెప్పాలా? ఇద్దరు ఎవరు చెప్పినా పర్లేదు. ఇద్దరు ఎవరు చెప్పినా రాలేదా? ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళు ఏమంటారు? బాగుంది బాగుంది అంటారు. ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళు ఏమంటారు? ఏమంటారు చెప్పండి. అయ్యో మాకు ఆ పథకాలు తక్కలేదే అని అనుకుంటారు. వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. అర్హత ఉన్న వాళ్ళకే అది అందేది పథకాలు. అర్హత ఉన్న వాళ్ళకే అది అందేది. అర్హత ఉన్న వాళ్ళకి మీరు పథకాలు అందుతున్నాయి అంటున్నారు. అర్హత ఎంతవరకు? కోటీసులను చూపించమంటారా? కోటీసుడు కూడా అర్హతలు ఉన్నాడు అన్నారా? వాళ్ళకు కూడా అందుతున్నాయా? వాళ్ళకు కూడా అందుతున్నాయి. దానికి ఏమంటారు? నిర్జీవిత అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్లు ఇవన్నీ గమనిస్తున్నారు కదా, వాలంటీర్లు తెలియదా? వాలంటీర్లు పట్టించుకోవడం లేదా అని నేను అనలేదే. కోటీశ్వరులకు కూడా అందుతున్నాయంటే మీ సరే, సచివాలయ వ్యవస్థ లేదా? అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో, ప్రభుత్వ దృష్టిలో మేము పథకాలు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మాకు బాగుంది. ప్రతిపక్షాల దృష్టిలో వాళ్ళు ఎప్పుడు ఏకాలు కాబట్టి వాళ్ళకి బాగాలేదని వాళ్ళు అంటారు. వాళ్ళు అనే భాష వాళ్ళదే, వాళ్ళ అనే భాష వాళ్ళదే, ఎవడు భాష వాడిదే. ప్రజాభిప్రాయానికి వస్తే ఇక ప్రజలు రేపటి రోజున ఏం చేస్తారా అనేది అందరికీ తెలిసిన విషయం. ఏం చేస్తారు ఆ రోజున? అందరూ ఏం చేస్తారు మీరే చెప్పాలి. నేను చెప్పాలి. ప్రజలు ఏం చేస్తారు? ఆ రోజు ఓటేసే రోజు ఏం చేస్తారు చెప్పండి. నా వాడు అవునా కాదా, నాకెంత ఇచ్చారు ఆలోచిస్తారా? ఖచ్చితంగా 100%. నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత పెట్టినా, ఏం చేసినా ఓటేసే రోజున దిమ్మ తిరిగిపోద్ది అందరికీ. డబ్బు తీసుకుని ఓటేస్తారా? నేను అనలేదు ఆ మాట. ఆ మాట అంటే రెడ్ హ్యాండెడ్గా నేను ఇరుక్కున్నట్టు ఉంటుంది. డబ్బు తీసుకుని ఓటేసేవాడిని మనము ప్రతిఫలం ఆశించి ఏదో చేస్తారు. ఓకే, డబ్బు తీసుకుని ఓటేస్తారా ఓటర్లో? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు అంతే ఉంటుంది. మరి వేసే వాళ్ళు ఉన్నారా? వాళ్ళని ఏ జంతువుతో పోల్చాలా? ఈ జంతువు ఏం అక్కర్లేదండి. అందరూ 99% అందరూ ఇళ్లల్లో ఎవడు దాక్కోకుండా అందరూ వచ్చి ఓటేస్తే నిజమైన ప్రజాసేవ నిలబడినట్టుంటుంది. అప్పుడు నిజమైన ప్రస్తుతం ఇప్పుడైతే ప్రజాస్వామ్యంలో డబ్బు తీసుకుని ఓటేస్తానరా, ఆత్మాభిమానం చేస్తానరా? డబ్బు తీసుకుని ఓటేసినా నిజంగా వాడు 99% అందరు కదిలి వస్తే ఎంతమంది తీసుకుంటారు? 10% తీసుకుంటారు, 20% తీసుకుంటారు డబ్బులు. మిగతా 80% అందరూ తీసుకోరు కదా. మీరు 10%, 20% డబ్బులు తీసుకుని ఓటేస్తా అని కనిపిస్తుంది. సరే, మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అవి మనకి తెలియదు. ఇబ్బందులు అంటే ప్రత్యేకించి ఏం లేవు. ప్రత్యేకించేది ఏం లేవా? చిన్న ఉన్నాయా? చిన్న ఏమున్నాయి అన్నీ సర్దుకుంటాం, అంతే, ఇంకేం లేదా. ఓకే, ఇప్పుడు 4 ఏళ్ళు అయింది కదా. 4 ఏళ్ళు అయింది కదా, చెప్పండి. మరి చిన్న ఇబ్బందులు ఉన్నాయా? చిన్న ఇబ్బందులు అంటే నాయకులకు చెప్తాము, అయ్యే సర్దుకుంటాయి. మరి మద్దాలి గిరిధర్ గారు వస్తున్నారు కదా నాయకుడు? వస్తున్నారు. ప్రజల్లోకి వస్తున్నారు, చెప్తున్నారా? కనబడుతున్నారు. ఎప్పుడు ఇదే బజార్ కాబట్టి కనబడతానే ఉంటారు, వస్తూనే ఉన్నారు. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే గిరిధర్ గారేనా? అది నాకు తెలియదండి, అంతగా నాలెడ్జ్ మాకు లేదు. ఇప్పుడు వైసీపీ తరఫున టికెట్ యేసురత్నం గారికా మరి గిరిధర్ గారికి ఎవరికి వస్తుంది? తెలీదండి, వద్దు. జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి
ఆడొక పిచ్చోడు, దాని గురించి ఎందుకు మాట్లాడతాం, వదిలేసేయండి. ఏమి ఎందుకు ఆయన ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు గెలుపంట కాదు, ఎవరి వైపు కాదు. ప్రభుత్వంలో ఉండి కొంత సంపాదించుకొని చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు నిలబడ్డా అంటే అదొక రకం. ప్రస్తుత ప్రభుత్వంలో ఉండి ఈయన సంపాదించుకొని ఈయన నిలబడ్డా అంటే వాడు సొంత డబ్బులు తీసుకొచ్చి జనాలు నిలబెట్టి గెలిపేయాలి చేయాలంటే ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పు. నిజాయితీ పార్టీ కాదా అని అది వేరే విషయం. నిజాయితీ అనేది ఆయనకు ఒకసారి అధికారం ఇస్తే తెలుస్తుంది. మరి ఒక ఛాన్స్ ఇద్దామంటారా జనసేనకి? అది ప్రజాభిప్రాయం. దేశంలో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ఎవరికి నచ్చింది వాళ్ళది. ఏమి ఎవరికి నచ్చిందంటే బాగుందా బాగాలేదా, ఏం పరిస్థితి ఎట్లుంది? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. అది మరి మిగతా అంత బాగాలేదు. అంటే ఏమి రాజధాని కానీ ఇవన్నీనా? ఏమైనా కానీ సంక్షేమ పథకాలు ఒకటి ఉంటే సరిపోతుంది, అన్ని డెవలప్మెంట్ ఉండాలిగా. ఐటీ రంగం కానీ ఏం డెవలప్మెంట్ లేదా? ఏం లేదు సార్. మరి రోడ్లు కానీ ఇవన్నీ ఎట్లున్నాయి వ్యవస్థ? అదే సంక్షేమం అది ఒక్కటే ఉంది, సంక్షేమం మాత్రమే ఉంది. మరి ప్రజల అభివృద్ధి జరిగితే ఇంకా రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది కదా. జరగట్లేదు, జరగడం లేదా? మరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మరి మద్దాలి గిరిధర్ గారు ఎట్లా చేస్తున్నారు? బాగానే కష్టపడుతున్నాడు. ఇంటింటికి వస్తున్నారా? ఇంటింటికి. ఆయన టీడీపీ పైన గెలిచి వైసీపీకి పోయినారు కదా. అవును. మరి నెక్స్ట్ టికెట్ ఎవరికి? యేసురత్నం గారికా మరి గిరిధర్ గారికి? యేసురత్నం గారు ఎమ్మెల్యే చేయారుగా. మరి ఇప్పుడు నెక్స్ట్ టికెట్ ఎవరికి? ఎమ్మెల్యే టికెట్ గిరిధర్ గారికి. గిరిగారికి వస్తుంది మేము అనుకుంటున్నాం. గిరిగారికి. ఇప్పుడు ఆయన వరకు ఆయన బాగా కష్టపడుతున్నాడు. తోట చంద్రశేఖర్ గారు తెలుసా? తోట చంద్రశేఖర్ గారు జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయినారు ఇక్కడ. ఆయన ఇప్పుడు కేసీఆర్ పార్టీలో చేరినారు. ఇక్కడ గుంటూరు తరఫున బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాండ్రు. మరి జనాలు స్వాగతిస్తారు ఆయన్ని? ఇక్కడేం స్వాగతం, బీఆర్ఎస్ స్వాగతించరు. ఓన్లీ వైసీపీ కాకపోతే టీడీపీ అంతేనా? అంతే. జనసేన రాకపోతే జనసేన. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమి? ఇప్పుడు మద్దతు పొత్తుతో వస్తారా లేకపోతే సింగిల్గా వస్తారా? పొత్తుతో ఉంటేనే ఇద్దరికి బాగుంటుంది. అది సింగిల్గా ఉంటే ఎవరికైనా ఇబ్బంది. ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో గెలుస్తా అంటున్నారు. ఆయన నమ్మకం, ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి గెలుస్తారని ఆయన నమ్మకం ఉంటున్నారు. గెలుస్తారా? ఎట్లా జరుగుతుంది అది? అది అప్పుడే ఎలా చెప్పగలుగుతారు? ఇంకా ఎలక్షన్ సంవత్సరం ఉంది ఉందంటారు. మరి ప్రజల నాడి ఎట్లుందో మీకు తెలీదా? ఎవరికి ఇది ఏం జరుగుతుంది వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు? అది పరిస్థితి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? ప్రభుత్వం పనితీరా ఎట్టా ఉంది? మరీ దరిద్రంగా ఉంది. దరిద్రంగా ఏమి? ఎందుకు? కారణం ఏమి ఉంది? అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పని వాళ్ళకి సరిగ్గా పనులు లేవు. మెయిన్ ఈ సంక్షేమ పథకాలు ఇస్తాంటారు కదా, ఎవరికి ఇస్తున్నారు? ఆడవాళ్ళకి ఇస్తున్నారు, మగవాళ్ళకి ఏమి లేదుగా. అది ఏం మరి మగవాళ్ళకి ఏమి ఇవ్వడం లేదని బాధ. ఇంట్లో ఒకరికి ఇస్తాంటారు కదా. ఇంట్లో ఇస్తారు, దానికి తగ్గట్టే ఖర్చులు ఉంటున్నాయి కదా. కూరగాయల మీద, వంట సరుకుల మీద, అన్నిటి మీద ఎగస్ట్రాలు వేయటమేగా. ఇచ్చింది ఇంకా పేరేముంది? ఇచ్చామని పేరు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో గెలుస్తామంటారా? ఈసారి చూడండి, చూస్తాము. ఈసారి చూడండి, ఏమి గెలుస్తారా అంటున్నాడు. ఎలా ఉంటుందో రేపు రాజకీయం చెప్పలేదుగా. అది చూస్తా ఎన్నికల్ని ఏం జరుగుద్దో చూడాలా. అది వాళ్ళు 170 స్థానాలు గెలుస్తా అంటున్నారు, వీళ్ళు గెలుస్తా అంటున్నారు. ఎవరు గెలిచేది? ఎవరు ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు జనం ఎక్కువ. అది మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో గారు వస్తుంది కానీ అన్ని సీట్లు రావు. అది అన్ని సీట్లు రావా? ఓటీ వల్ల వీళ్ళిద్దరికి, జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వస్తారా? సింగిల్గా అంటే కొన్ని సీట్లు సంపాదించుకుంటాడు. ఇప్పుడు సింగిల్గా వస్తారా పొత్తుతో వస్తారా అని టీడీపీ ఏం మరి చెప్పలేము. ఇంతవరకు నమ్మకాలు లేవు. పొత్తుగానే వస్తారా అనుకుంటున్నారు జనాభా. అది కాదు. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంటారంట, నిజమా? అది అంటే అందరూ అనుకుంటున్నారుగా. జరుగుతుంది అది. టీవీలో కూడా విచారం అదేగా జరుగుతుంది. అది లోకేష్కి మంచి స్పందన వస్తుంది, జనం కూడా బాగా వస్తున్నారు, సపోర్ట్ బాగుంది. సపోర్ట్ ఉంది నారా లోకేష్ గారికి. అది అయితే బాగా గట్టి పోటీ. మరి ఏంది ఇది చెప్తాంటారు? పవన్ కళ్యాణ్ గారి తాళాలు చంద్రబాబు గారి చేతిలో ఉన్నాయంటే నిజమా? అవన్నీ ఉట్టి మాటలే కానీ. అన్ని ఉట్టి మాటలు పట్టించుకోకూడదు. వాళ్ళ రాజకీయాలు వేరు, వాళ్ళ మాటలు వేరు.
ఎవరు చెప్పే మాట వాళ్ళు చెప్తారు. అది అయితే ప్రజలకి ఈ నవరత్నాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుతున్నాయి, ఆడవాళ్ళకి అందుతున్నాయి. మరి మగవాళ్ళ పరిస్థితి? మగవాళ్ళ పరిస్థితి ఏముంది, ఈదుల్లో పడతాయి. ఇదివరకు పనులు ఉండి ఇప్పుడు ఆ పనులు కూడా లేవు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి వస్తే మన మద్దాలి గిరిధర్ గారు యాలగిరి గారు మామూలుగా పర్వాలా, ఆయన కాడ పర్వాలేదా? ఈ దేశంలో ఉన్నప్పుడు బాగానే చేశాడు. ఇప్పుడు వైఎస్ ప్రభుత్వంలో కూడా మాత్రం పర్వాలా. తిరుగుతున్నారా ఇంటింటికి? ఇంటింటికి రావట్లా. ఇంటింటికి రావడం లేదా? ఇంటింటికి రావట్లా. అసలు ఆయన్ని ఎలక్షన్ అప్పుడు చూడటం, మళ్ళీ ఇంతవరకు ఎలక్షన్ అప్పుడు చూశారు, మళ్ళీ కనపడాలి. మళ్ళీ కనపాలి ఈ ఏరియాలో. అది మొత్తానికి ఎట్లుంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గము? చెప్పలేము సార్, కూడా చెప్పలేము. చెప్పలేము. జనాభా ఎటు తిరుగుతారో కూడా అర్థం కాదు ఆ టయానికి వచ్చేపడి. అది సరే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అన్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లా జరుగుతుందన్నా? బాగానే ఉందన్న. బాగానే ఉందా? సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. ఇంకా నవరత్నాలు అందుతున్నాయా? నవరత్నాలు అందుతున్నాయి. మరి ఏమన్నా అర్హత లేని వాళ్ళకి ఎక్కువ అందుతున్నాయంట? లేదన్న, అట్లా ఏం లేదు. అక్కడ ఎలిజిబిలిటీ ఉంటేనే కదా మనం ఆ స్కీమ్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్. కోటీశ్వర్లకు కూడా అందుతున్నాయంట. ఆన్లైన్లో వచ్చిన దాని ప్రకారం చేస్తాం కానీ ఆన్లైన్లో లేని దాని ప్రకారం చేయరు కదన్నా. అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి కంపల్సరీ అట్లా కోటీశ్వర్లు అలా ఏం లేదు. కోటీశ్వర్లకు కూడా అందుతున్నాయా? లేదన్నా, ఎలిజిబిలిటీ ప్రకారమే జరుగుతుంది. మరి ఈ వాలంటీర్ సిస్టమ్ కానీ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ సచివాలయం బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఇదివరకు తిరగాల్సి వచ్చింది, ఇప్పుడు అట్లా తిరిగే పని అన్ని ఇంటి. ఆయన బటన్ నొక్కుతుండే పడుతున్నాయి అకౌంట్లలో. అంటే కొంచెం నిదానంగా పడతాయన్న, నిదానంగా పడతాయా? ఏమన్నా మరి వెంటనే పడతాయని చెప్తారు. అంటే ఇప్పుడు బ్యాంకు సర్వర్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, అలా ఉంటుంది కదా. బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమా? అంతే కదా, నా నొక్కంగా అలా పడవు కదా ఎవరికైనా. ఇప్పుడు శాలరీ మనకి ఇప్పుడు వేస్తారు, ఏమంటే పడవు కదా. మరి జీతాలు కూడా 12, 13వ తేదీ వరకు, అంటే అన్ని రోజులు ప్రాసెసింగ్. జీతాల గురించి మనకు తెలియదు అన్న, గవర్నమెంట్ జీతాలు అది మనకు తెలియదు. అయితే మొత్తానికి అయితే బాగానే ఉంది ప్రభుత్వం. బాగుంది. రైతులకి అంతా అండగా ఉందా? రైతులకు కూడా అండగానే ఉందన్న. ఏం రైతులకి ఏమేమి చేస్తాను ప్రభుత్వం? రైతులకి రైతు భరోసా చేస్తున్నారు కదా. రైతు భరోసా, కరెంటు, ఫ్రీ కరెంటు, ఇలా అన్ని. మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కరెంట్ ఉంటుందా? ఉంటుందన్న, బాగానే ఉంటుంది. కరెంట్ ఉంది. కరెంట్ కటింగ్లు కానీ ఏం లేదు, కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉంది. మరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం సంబంధించి మన మద్దాలి గిరిధర్ గారు ఇంటింటికి వస్తున్నారా? అంటే ఈ నియోజకవర్గం కాదన్న, మా తూర్పు నియోజకవర్గం. సరే, మరి గుంటూరులో పరిస్థితి అంతా బాగానే ఉందా? రోడ్లు కానీ పరిస్థితి అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది. రాష్ట్రం మొత్తం బాగుందంటారు ఇట్లా రోడ్లు ఇవన్నీ? రాష్ట్రం గురించి మనకు తెలియదు కదన్న, మన గుంటూరు లోకల్ అయితే మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో గెలుస్తా అంటున్నారు. మరి అది జరుగుతుందా? అందరూ అనుకుంటున్నారు 175 గెలుస్తారా? 75 అనేది కష్టంలే కానీ అటు ఇటుగా రావచ్చు. సీఎంగా గెలుస్తారా? చెప్పలేమన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేము. ఛాన్సెస్ అంటే బాగా టైట్ పొజిషన్ నడుస్తుంది. మరి నిజంగానే సేవ చేయండి, గెలిచాలి కదా. అంటే పబ్లిక్ ఎలా ఉంటుందో తెలియదు కదన్న. పబ్లిక్ ఎలా ఉంటారో ఇప్పుడు పల్స్ ప్రజల నాడి ఎలా ఉంటుందో తెలియదు కదా. నా మనసులో నీకు తెలియదు, నీ మనసులో అది అట్లా జరుగుతుంది. మరి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఆడ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటే ఈ మాటలు ఏమన్నా వాస్తవం ఉందా? అది కరెక్ట్ కాదన్న. కరెక్ట్ కాదు. దీంట్లో ఏం వాస్తవం లేదా? లేదు, కరెక్ట్ కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారా, ఇట్లా పొత్తుతో చేస్తారా? పొత్తుతో చేస్తేనే సీట్లు వచ్చే అవకాశం. సింగిల్గా ఏం పోటీ చేయరా? సింగిల్గా ఏం చేయరా? పొత్తుతోనే చేసే అవకాశాలు ఎక్కువ. పొత్తునే అవకాశం. మరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు నెక్స్ట్ టైం? మాది కాదు, సరే నాకు ఐడియా లేదు. గుంటూరులో ఎవరు గెలుస్తారు? ఈస్ట్లో అయినా ఛాన్సెస్ ఉన్నా 50-50 ఛాన్సెస్. సరే అన్న, థ్యాంక్ యూ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లా జరుగుతుంది? మాకైతే అంతగా బాగుందని అయితే అనిపించట్లేదు. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో పేదోడికి అందరికీ ఒక లెవెల్గా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఉండోడికే ఏదైనా కానీ ఉండోడికే, లేనోడు ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం ఉండినండి. నేను ఈ మధ్యకాలంలో నేను ఒక 50 గజాలు రిజిస్ట్రేషన్ ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేపాటికి రిజిస్ట్రేషన్ చేయించుకున్న టయానికి ఏంటంటే రిజిస్ట్రేషన్ రేట్ ఎక్కువ అయిపోయింది. నేను మధ్యతరగతిని ఎలా చేయించుకుంటాను? ఇప్పుడు మనం అడుగులు వేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రిచ్చర్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇదివరకు నేను డీమార్ట్కి వెళ్తే 5,000కి సరుకులన్నీ వచ్చాయి. ఇప్పుడు 10,000 తీసుకెళ్తున్నా కూడా అక్కడికి వస్తున్నాయి.
ఎలా బతకాలి? మరి మధ్యతరగతి వానికి సంబంధించి ఇప్పుడు నవరత్నాలు ఇవన్నీ చేస్తాను కదా సంక్షేమ పథకాలు, అవి అందరికి రావు కదా, అందరికి అందడం లేదా? అందరికి అందడం లేదు. అది అందరికీ వస్తే ఓకే. ఇప్పుడు కొంతమందికి రేషన్ కార్డు లేదని ఎవరు, కొంతమంది బియ్యం కార్డు లేదని ఎవరు, అదే అలాంటివి ఉంటాయి కదా. అవి అందరికీ అందితే అందరికీ బాగానే ఉండిద్ది, కొంతమందికి అందితే కొంతమందికి అందవుగా, అలాగా. పేదవాళ్ళకి అది అందాల్సింది అవి. అదే అన్న, ఇప్పుడు అందరికి అందితే ఇబ్బంది లేదు, అందరికి అందటం లేదు కదా. అది మధ్యలో కొంతమంది ఉంటారు, పోకర్లాగా ఉంటుంటారు, వాళ్ళకి మన వాలంటీర్ వ్యవస్థ ఉంది, అది ఒక్కటి బాగుంది. సచివాలయం వ్యవస్థ అదంతా బాగుంది. ఇప్పుడు వాలంటీర్ ఏంటంటే మా అమ్మ ఉంది, ఇప్పుడు మా అమ్మకి 2750 రూపాయలు వస్తున్నాయి. ఆ ముసలాం ఏడికెళ్ళలేదు, ఆ ఇంటికి తెచ్చిస్తున్నారు. అది ఒక్కటి మటుకు నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడ లేదు, ఎక్కడ చూపించు ఒక్క చోట. మొన్న కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన వేశారు రోడ్డు, అదొక్కటే కనపడుతుంది. 4 సంవత్సరాలు అవుతుందినా అధికారం వచ్చి. అవును నాకు ఈ 4 సంవత్సరాలు మా గుంటూరు టౌన్లో నాకు ఆ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే కనపడుతుంది రోడ్డు వేసినట్టు, ఇంకెక్కడ లేదు. ఇవన్నీ 4 ఏళ్ళ ముందు రోడ్లు అప్పుడే అయ్యాయి. అవును. ఈ ప్రభుత్వం రోడ్లు ఏం లేదు, డ్రైనేజ్ సమస్యన పోనీ ఏమి లేదు, మాకైతే ఏం కనపడలేదు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. ఏంటంటే 15,000 ఇస్తున్నారు, ఒంటరి మహిళ ఆసరా ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు, కానీ ఆ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకుంటున్నారు. అవన్నీ ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాల ఉపాధినా? ఉపాధి కావాలి. మరి ఉపాధి ఉందా? ఉంది. ఇప్పుడు ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా వాడే డైలీ వెళ్ళి ఒక 500-600 సంపాదించుకుని పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. అంతేగా ఉపాధి ఉంటేనే కానీ మనిషి బతికేది. మరి ఈ ప్రభుత్వంలో ఉపాధి లేదా? ఏది ఉపాధి ఇచ్చినారంట చెప్తా, ఏం పలాందని చెప్పు. ఇప్పుడు ఆయన ఎక్కంగానే ముందు ఇసుక ఆపేశారు, ఇసుక ఆపంగానే ఇప్పుడు ఇసుక మీద చాలా మంది బతుకుతారు. బేల్దారోడు ఇల్లు కడితే పెయింట్ ఎవడు బతుకుతాడు, డోర్ పాలిష్ వాడు బతుకుతాడు, డోర్ కిటికీలు ఇసుక దొరుకుతుందని చెప్తాండ్రు మరి కొంతమంది నేతలు. ఇప్పుడు అదేంటంటే ఎవడు ఒక ఇదిలాగుండిద్ది నేను చెప్తే. ఇప్పుడు ఎవడు చేసేది వాడు చేస్తూ ఉండాలి. ఇసుక మా డైరెక్టర్ ఆన్లైన్ పెట్టారు. ఆన్లైన్ ఎందుకు? ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొని వస్తే ఇక్కడ ఒకడు ఉంటాడు ఎత్తు రోడ్డు కాడ, వాడు ఒక 500-1000 రూపాయలు చూసుకొని వాడు బతుకుతాడు, వేరే వాడికి ఇసుక పంపిస్తాడు. అంతా రొటేషన్ అప్పుడులో బాగుంది. ఇసుక నెంబర్ 1గా ఇప్పుడు అదే కానీ ఇసుక ఆపుకొని ఆన్లైన్ ఇవన్నీ పెట్టకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అయ్యేది. అపార్ట్మెంట్లు కానీ బిల్డింగ్లు కానీ ఎక్కడికక్కడ సూపర్ ఉండేది. ఇంకా మరి రాజధాని విషయానికి వస్తే ఏమన్నా కర్ణాటక వాళ్ళు బెంగళూరు ఉందంటారు, తమిళనాడు వాళ్ళు చెన్నై అంటారు, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ అంటారు. మనం ఈ ఆంధ్ర ప్రజలు ఏది చెప్పాలా? అసలు ఆంధ్ర ప్రజలు ఏది చెప్పుకోవాలని బాధపడిపోతాండ్రు. ఏమండి, అమరావతి రాజధానిగా పెడితే డెవలప్మెంట్ సూపర్ ఉండేది. ఇప్పుడు ఆయన గెలవంగానే అమరావతి రాజధాని అన్నట్టయితే డెవలప్మెంట్ సూపర్ అయ్యేది. 4 పక్కల పెట్టాలి, వైజాగ్, కర్నూలు, అమరావతి అని ఇన్నెందుకండి? ఏదో ఒక్క చోట ఉంటే అభివృద్ధి అనేది పెరిగిద్దిగా. 4 చోట్ల అభివృద్ధి చేయాలంటే రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందంటారే. ఏదండి ఒక్క చోట. సరే ఇప్పుడు ఆయన 3 రాజధానులు అన్నాడు, సమయం కావాలంటారు, కరోనా అంటారు. సరే రేపు ఆయన గెలిస్తే అప్పుడు పెట్టమనండి చూద్దాం. నాకైతే 99% బాబు గారే గెలుస్తారు అనుకుంటున్నాను. ఆ ప్రభుత్వం వస్తేనే అందరికీ న్యాయం జరిగిద్ది. మరి జనసేన పార్టీనా? దాని గురించి జనసేన అంటే ఆయన మద్దతు ఇయటమే బాగుండిద్ది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఆయన ఉన్న చోటైనా ఆయన గెలవాలి కదా. ఆయన గురించి చెప్పుకోవడానికి ఏం లేదులేండి. ఏదైనా జన సైనికులు అభిమానం సినిమా అభిమానమేనా? అంతేగా బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే సినిమా ఒక హీరోగానే చూస్తారు, కానీ రాజకీయ నాయకుడిగా చూడరు. ఎందుకు చూడలేదు? కూడా చూడలేదంటే మొన్న స్పీచ్లు అవన్నీ మాడుతుంటే హడావిడి చేస్తారు. సోషల్ మీడియా మాట్లాడతావుగా, నువ్వైనా మాట్లాడతావు మైక్ ఇస్తే. నువ్వు సోషల్ మీడియాలో హడావిడి చేస్తారు జన సైనికులు. చేసేవాళ్ళు అంటే ఆయన నిలబడ్డ కాడ గెలవాలా. ఒక్క ఎమ్మెల్యేకైనా నువ్వు గెలిచినట్టయితే బాగుండేది. లేదు కాదు దాని గురించి ఇప్పుడు ఏదో పొత్తు అంటున్నారు. మరి అది ఇంకా అట్లాగైనా ఈ ప్రభుత్వం రాకూడదని ఇద్దరు కలుస్తున్నారేమో, కానీ అభివృద్ధి జరగాలి అన్నట్టు ఇద్దరు కలుస్తున్నారేమో, కానీ పార్టీగా జనసేన గురించి చెప్పుకోవడానికైతే ఏముండదు. అది ఓకే. నెక్స్ట్ టైం అయితే మార్పు కావాలంటారా? 100%. లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది, ఇప్పటికే కరువు వచ్చినట్టుంది, ఇంకొంచెం కరువు వచ్చినట్టు ఉండేది. బాబు గారు ఎక్కువ అప్పు చేసినారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ అప్పులు చేసినారా రాష్ట్రానికి సంబంధించి? గురించి అంటే మనకు అంత ఐడియా లేదులే. మద్యపాన నిషేధం జరుగుతుందన్నారు రాష్ట్రంలో, మరి అది జరుగుతుందా? ఎట్ట జరిగిద్ది? ఇప్పుడు ఆయన గెలవక ముందు ఏమన్నారు, మద్యపానం నిషేధం అన్నారు. గెలిచినాకేమంటున్నారు, అక్క చెల్లెమ్మలకి మంచి జరగాలి అంటే మద్యపానం అనేది జరగాలి, మద్యపానం నిషేధం చేసి అక్క చెల్లెలకి న్యాయం జరగదు అని అసెంబ్లీలో మాట్లాడారు. మద్యపాన నిషేధం ఎలా అవుతుంది? శానిటైజర్ తాగి వస్తున్నారు. అదిగో అక్కడ నీళ్ళ ట్యాంకీ ఉంది, నీళ్ళ పంపు ఉంది ఆడ. సాయంకాలానికి రుచా బండ్లు దొక్కునే వాళ్ళు, ఆటో వాళ్ళు చాలా మంది శానిటైజర్లు తాగి ఆడ డబ్బాలు పడిపోయి ఉంటాయి చూడు. కావాలంటే మందు నిషేధం చేసి వీళ్ళందరూ ఎట్లాగా చాకరీ చేసేవాళ్ళు ఉంటారు. కంకర పని, బేల్దారు పని, కంకర పని, రుచా బండి దొక్కున్నాడు, ఆటో. మద్యం ఇంత రేట్ అయిపోయింది, మరి ఎట్లా వీళ్ళ పరిస్థితి? శానిటైజర్లు తాగి చచ్చిపోతున్నారు. మా ఇళ్ళ కాడోళ్ళు 2 చనిపోయారు.